ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలోనూ ఎరుగుదుము. దేవుణ్ణి నేను ఎలా మహిమపరచగలను? ఈ ప్రశ్న వేసుకుంటే అనేక రకాలైనటువంటి జవాబులు మన మెదడులో మెదులుతూ ఉంటాయి. దేవుణ్ణి మహిమపరచాలంటే నేను ఆయన సంఘ పరిచర్య చేయాలి అని, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఎక్కువ కానుక ఇవ్వాలని, దేవుణ్ణి మహిమపరచడం అంటే నేను ఇంకా ఏదో చేయాలి అని మనం అనుకుంటాం. అయితే దేవుణ్ణి మనము మహిమపరచగలిగేటటువంటి అసలైనటువంటి విధానం ఏంటంటే క్రీస్తు పోలికలోనికి మనము నిజంగా మార్చబడటమే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి 15వ చరణంలో పౌలు అంటున్నటువంటి మాట, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో కూడా ఎదగాలి అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మనము ఆయన స్వారూప్యాన్ని, ఆయన పోలికను ధరించుకున్నటువంటి వారముగా అనుదినము కూడా ఆయన పోలికలోనికి మార్చబడటం, రూపాంతరము చెందబడటం ద్వారా దేవునికి మహిమ తెచ్చేటటువంటి పాత్రలముగా మనల్ని మనం మలుచుకోగలుగుతూ ఉంటాం. ఎందుకు క్రీస్తు పోలికలోనికి రూపాంతరం చెందటానికి నీవు ఏమి చేస్తున్నావు? త్యజించవలసినటువంటి వాటిని త్యజించుకోవటం, విడిచిపెట్టుకోవటం, సంపాదించుకోవలసినటువంటి వాటిని సంపాదించుకోవటం ద్వారా మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. ఆ రీతిగా క్రీస్తు స్వారూప్యంలోనికి మనము దినదినము రూపాంతరము చెందుతూ ఆయనకు మరింత మహిమను తెచ్చేటటువంటి పాత్రలుగా మలచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగు నిమిత్తము నీ కృపను మాకు ధారాళముగా అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.